యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే లోబడనల్లని పిల్లలకు శ్రమ అని మనం అక్కడ చూస్తున్నాం. సో లోబడని పిల్లలకు శ్రమ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా ఈ లోకంలో 2 బడులు ఉంటాయి. ఒకటి లోబడి, రెండవది తిరగబడి. సో చాలామంది వారి జీవితాల్లో కేవలం తిరుగుబాటు చేయడం ద్వారానే వారి జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ మనకు దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది ఏంటంటే, మంచి విషయాలకు దేవునికి, తల్లిదండ్రులకు, అలాగే భార్యలు భర్తలకు ఎప్పుడైతే లోబడతారో అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది అనే సంగతి మనం తెలుసుకోవచ్చు. అబ్రహాము దేవునికి లోబడినప్పుడు, అబ్రహాము దేవుని మాట చొప్పున చేసినప్పుడు దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబడినప్పుడు వారి జీవితంలో అనేక సార్లు తెగుళ్ళు తెచ్చుకున్నారు, నష్టాన్ని తెచ్చుకున్నారు, ప్రాణాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. బైబిల్లో అనేక మంది జీవితాలను మనం చూస్తే కేవలం లోబడకపోవటం వలన వారి జీవితంలో ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని కోల్పోయారు. అందుకని బైబిల్ చెప్తుంది, లోబడనల్లని పిల్లలకు శ్రమ అని చెప్పి అంటుంది. ఈ రోజున మీరున్న పరిధిలో మీరు దేవుని చిత్తానుసారంగా లోబడే స్థితిలో ఉన్నారో లేదో తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. మీరు ఏ బడిలో చదువుతున్నారు? లోబడిలోనా, తిరగబడిలోనా? తప్పనిసరిగా మనం పరీక్షించుకోవాలి. మంచి విషయాల్లో దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే లోబడతామో, ఏ విషయాల్లో మనం లోబడతామో ఆ విషయాలన్నింటిలో కూడా మీ జీవితాల్లో అపవాది ఓడిపోతాడు. అందుకనే శారాను గురించి కూడా ఒక మంచి మాట ఉంది. శారా అంట తన భర్త అయిన అబ్రహామును యజమానుడా అని పిలుచుచు లోబడి ఉండెను అనే మాటను మనం చూస్తున్నాం. ఎంతగా లోబడకపోతే అబ్రహాము అన్నీ విడిచిపెట్టి అరణ్యం గుండా, ఎడారి గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి దేవుడు నన్ను పిలిచాడు అంటే వెనకాతల ఆమె కూడా బయలుదేరింది. అలా లోబడబట్టే కదా అబ్రహాము, అదేవిధంగా శారాను దేవుడు విశ్వాసులకు తల్లిదండ్రులుగా దేవుడు ఎంత మంచిగా ఆశీర్వదించాడు. వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. కనుక ఈ రోజున భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండడి అన్న మాట ప్రకారంగా లోబడే స్థితిలో ఉన్నామో లేదో తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. దేవునికి లోబడే స్థితిలో ఉన్నారో లేదో తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. ఒకరికొకరు సబ్మిసివ్గా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. అందుకని ఒకరికొకరు లోబడడంలో గొప్ప ఆశీర్వాదం అనేది ఉంది. మంచిది ఎవరు చెప్పినా సరే దానికి లోబడాలి. అదేవిధంగా అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ భార్య అయిన ఆ శారా చెప్పిన మాట విను, లోబడు అని చెప్పే మాటను కూడా మనం చూస్తున్నాం. సో మంచి ఎవరు చెప్పినా దానికి లోబడాలి తప్ప నువ్వు చెప్పేదేంటి, నాకు నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నేను మగవాడిని, నేను చదువుకుంటున్నానని కానీ, లేకపోతే నేను బాగా చదువుకొని వచ్చాను, నువ్వు భర్తవైతే ఏంటి, నీ మాటకు నేనెందుకు లోబడాలని కానీ తిరగబడిలోనే ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ఆశీర్వాదాలు కూడా ఉండవు. సో ఒకరికొకరు లోబడాలన్నా, ఈ లోబడి అనే దాంట్లో ఉన్నటువంటి దీవెనలు పొందుకోవాలన్నా అహం అనే దాన్ని తగ్గించుకోవాలి. నేను నీ మాట వినడం ఏంటి అనే మనస్తత్వం కనుకుంటే ఏ వ్యక్తి కూడా లోబడలేడు. లోబడని వారు దీవించబడలేరు. కనుక దేవునికి లోబడడం నేర్చుకోవాలి. దేవునికి లోబడినప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. భర్తకు భార్య లోబడినప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. భర్త కూడా భార్య మాట మంచిదైనప్పుడు లోబడినప్పుడు దానికి ఆశీర్వాదాలు ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడినప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. లోబడనల్లని వానికి శ్రమ, లోబడిన వారికి దీవెన. కనుక ఈ రోజున నీది ఏ బడి? అస్తమానం తిరగబడేనా లేకపోతే లోబడే? ఈ రోజున లైవ్లో మీరు ఈ ప్రోగ్రాంలో, ఈ యొక్క ఫిల్లింగ్ స్టేషన్లో మీరు చూస్తున్న ఈ మాటలు మీ జీవితంలో పనిచేయనివ్వండి. మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా, అవును నేను తిరుగుబాటు చేస్తున్నాను, నా మాట లోబడే విధంగా లేదు ప్రభు అని చెప్పి ఒక్కసారి పశ్చాత్తాపడి లోబడటం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచే దేవుని యొక్క దీవెనలు మీ ఇంట్లో ప్రారంభమవుతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు విన్న మాటలు నీ బిడ్డల జీవితంలో 100% పనిచేయను గాక. అనేక మంది తిరుగుబాటు చేయడం ద్వారా ఎన్నో రకాలుగా వారి జీవితాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉండగా ప్రభా, నీకు లోబడినప్పుడు, నీ వాక్యానికి లోబడినప్పుడు, ఎవరికి లోబడాలని నీ వాక్యం చెప్తుందో ఆ మంచి విషయాలకు నీ చిత్తానుసారంగా లోబడినప్పుడు ఎన్ని దీవెనలు ఉన్నాయో ఈ రోజు నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఆ దీవెనలన్నీ ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ప్రతి బిడ్డ అనుభవించినట్లు దీవించండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.